ఏపీపీఎస్సీ కటాఫ్ గురించి చెప్తూ మధ్యలో అంతరాయం వల్ల కొంచెం టెక్నికల్ ప్రాబ్లం వల్ల వీడియో ఆపేయడం జరిగింది. దాన్ని కంటిన్యూషన్ వీడియో ఇప్పుడు చేస్తున్నాను. మరి ముఖ్యంగా సీరియస్ అభ్యర్థులు అనేవాళ్ళు సివిల్స్కి, గ్రూప్స్కి, యూపీఎస్సీ ఎగ్జామ్స్కి, ఏపీపీఎస్సీ అలాగే టీజీపీఎస్సీ ఇలా చదువుతున్న క్యాండిడేట్స్ అందరికీ కూడా వాళ్ళు థర్డ్ కేటగిరీలోకి వస్తారు. అయితే వీళ్ళందరూ చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. బికాజ్ బేసిక్ పాయింట్స్ మీదే ముఖ్యంగా పాలిటీ అనేది అడగడం జరిగింది. అదేవిధంగా ఎకానమీలో కూడా ఎప్పుడు అనుకునే విధంగా బడ్జెట్లో ఒక 4-5 క్వశ్చన్స్ మాత్రమే వచ్చాయి. అక్కడ కూడా ఎక్కువ బేసిక్ కోర్ సబ్జెక్టే అడిగారు. అదేవిధంగా ఏపీ హిస్టరీ కూడా చాలా ఈజీగా ఇచ్చాడు. అదేవిధంగా ఇంకా చూస్తే మరి సైన్స్ అండ్ టెక్నాలజీ డైనమిక్గా బాగానే ఉంది, అది కూడా ఈజీగానే ఉంది. రీసెంట్ ట్రెండ్స్ అదేవిధంగా బేసిక్ జనరల్ సైన్స్ కూడా అడిగినట్టుగా మరి మనం గమనించాం. అయితే ఈ విధంగా ఈ క్వశ్చన్స్, ఈ ఆన్సర్స్, ఈ కట్ ఆఫ్ అనేది మన వైయక్తికంగా మనిషి ఎలాగ ఆన్సర్ చేశాడు అంటే ఇంతమంది ఇప్పుడు ఈ 82,000 క్యాండిడేట్స్ ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళందరూ ఎలా ఆన్సర్ చేశారు, ఆన్సర్ చేసిన వాళ్ళు ర్యాంక్స్ ఎట్లా వచ్చాయి, అందులో రిజర్వేషన్ క్యాండిడేట్స్ లాస్ట్ కట్ ఆఫ్ ఎంత అనేది, అక్కడి నుంచి కట్ ఆఫ్ అనేది రిజర్వేషన్ స్క్వేర్గా ఉంటుంది, జనరల్కి వేరేగా ఉంటుంది. అకార్డింగ్ టు ద పోస్ట్ అండ్ 1:2 రేషియోలో కంప్యూటర్ నాలెడ్జ్, కంప్యూటర్ అవేర్నెస్ టెస్ట్కి పిలవడం జరుగుతుంది. లైక్ సే ఇంటర్వ్యూ ఫర్ ప్రీవియస్ బ్యాచెస్. అయితే కంప్యూటర్ అవేర్నెస్ బాగుంది అంటే కనుక వాళ్ళని డెఫినెట్గా తీసుకుంటారు. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ ఆర్ హ్యావింగ్ కంప్యూటర్ అవేర్నెస్. ఇప్పుడు ఒకవేళ లేదు అనుకుంటే కనుక షార్ట్ టర్మ్ కంప్యూటర్ బేసిక్స్ లైక్ మైక్రోసాఫ్ట్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ అట్లాంటివి, ఇంకా చిన్న చిన్న లాంగ్వేజెస్, సి లాంగ్వేజ్, C++ ఇట్లాంటివి కూడా నేర్చుకుంటే బాగుంటుంది. అదేవిధంగా శాప్ ఒకటి, కోడింగ్ లేకుండా ఇలాంటివి ఏవేవైతే ఆల్ అదర్ క్యాండిడేట్స్ కెన్ లెర్న్, అలాంటి కోర్సెస్ చేసుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది. ఇఫ్ దీస్ ఎగ్జామ్స్ ఆర్ కన్సిడర్డ్, ఇప్పుడు జరిగిన ఈ ఎగ్జామ్స్ని మరి గౌరవనీయ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ వారు మార్చి 11న మనకి వర్డిక్ట్ వస్తుంది అని చెప్పడం జరిగింది. ఆ వర్డిక్ట్ కానీ ఎగ్జామ్ కండక్ట్ చేసిన ఎగ్జామ్కి వ్యాలిడిటీ ఇస్తూ రోస్టర్ పాయింట్స్ని ఇప్పుడు అనౌన్స్ చేసి కరెక్ట్ చేసి, అంటే ఉమెన్ రిజర్వేషన్ని 33% జనరల్లో ఇచ్చి మళ్ళీ అగైన్ 33% SC, ST, BCస్లోను ఇవ్వడం జరిగింది. అది దాన్ని ప్రొటెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు చాలామంది. అట్లా ఇవ్వడం అన్యాయం అని దాని మీద గౌరవ న్యాయస్థానం ఏ డైరెక్షన్ ఇస్తే ఆ డైరెక్షన్ ప్రకారం మరి ఈ ప్రక్రియ అనేది జరుగుతుంది. రాజకీయ నాయకులు, పార్టీలు అనేవాళ్ళు వాళ్ళు ప్రతిపక్షంలో ఉంటే ఒకలా మాట్లాడతారు, అదేవిధంగా పాలక పక్షంలో ఉంటే ఒకలా మాట్లాడతారు. కానీ ఏ పార్టీ వచ్చినా ఏది వచ్చినా మన అభ్యర్థుల యొక్క మెయిన్ డెటర్మినేషన్ అంటే వాళ్ళ తలుపు లక్ష్యం ఒకటే ఉండాలి, అదేంటంటే టు అచీవ్ ద సర్వీస్. ఇది కాకపోతే ఇంకొకటి, నాకు యాక్చువల్లీ 90sలో నేను గ్రూప్ 3 వీడియో ఎగ్జామ్ వితౌట్ ఎనీ కోచింగ్, వితౌట్ ఎనీ ప్రిపరేషన్ ఐ వెంట్ బట్ ఐ వాజ్ నాట్ క్వాలిఫైడ్. దాని తర్వాత జరిగిన గ్రూప్ 1 కానీ, సివిల్స్ కానీ, గ్రూప్ 2 కానీ ఇవన్నిటికీ కూడా నేను ఒక 6 months పాటు కోచింగ్ తీసుకొని చదవడం, వాట్ ఆర్ ద బేసిక్స్ ఆఫ్ హిస్టరీ, బేసిక్స్ ఆఫ్ పాలిటీ ఇవన్నీ కూడా నేర్చుకోవడం జరిగింది ఎకానమీ. ఎందుకంటే బేసికల్లీ ఐ బిలాంగ్ టు సైన్స్ గ్రూప్స్. మై కోర్ సబ్జెక్ట్ ఈజ్ బాటనీ. ఎక్స్క్లూజివ్లీ మెడిసినల్ ప్లాంట్స్ మీద ఈస్టర్న్ ఘాట్స్లో నేను 263 ప్లాంట్స్ మీద రీసెర్చ్ చేశాను, ఘాట్స్ అన్ని తిరిగి. సో నేను ఆర్ట్స్ ముఖ్యంగా ఈ హిస్టరీ కానీ, పాలిటీ కానీ, ఎకానమీ కానీ, ఇట్లా ఎకనామిక్ జాగ్రఫీ కానీ, నార్మల్ జాగ్రఫీ కానీ ఇవన్నీ
నాకు అంత అవేర్నెస్ లేదు. అయినా సరే నేను ఇష్టంగా కష్టపడి నేర్చుకొని నేను ఎగ్జామ్స్లో మరి పోస్టింగ్ సాధించడం జరిగింది. మీరు కూడా దయచేసి ఈ నాలెడ్జ్ పనికిరాదు, ఈ ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతే ఇంకా లైఫే లేదు అన్నట్టు కాకుండా కీప్ ఆన్ ట్రయింగ్, ట్రై అంటిల్ యూ విన్ ద లాస్ట్ అని ఒక పోయిట్ చెప్పినట్టు మనం స్టార్స్కి ఏం చేస్తే స్కైకైనా రీచ్ అవ్వగలుగుతాం. ఎయిమ్ ఎట్ స్టార్స్, అట్లీస్ట్ యూ రీచ్ ద స్కై అని ఒక సేయింగ్ ఉంది. సో దాన్ని నమ్మి మీరు కష్టపడండి, ఆ ప్రోవర్బ్ని. సో నేను ఒకటి చెప్తున్నాను, మీరు ఎప్పుడు కూడా నిరాశపడద్దు. న్యాయస్థానం మనకి అనుకూలంగా ఇచ్చినా మనకి ప్రతికూలంగా ఇచ్చినా గవర్నమెంట్ ఎలా ఇచ్చినా కానీ దానిపైన ఎలా రియాక్ట్ అయినా కానీ ఏపీపీఎస్సీ వాళ్ళు మళ్ళీ మేము ఇది ఇంప్లిమెంట్ చేయలేమని ఎస్ఎల్పి వేసే అవకాశం కూడా ఉంటుంది సుప్రీంకోర్టులో. దాన్ని మనం కాదనలేం. అన్నిటికీ తయారుగా ఉండాలి. ఏపీపీఎస్సీ ఎస్పెషల్లీ లోకల్ స్టేట్స్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు మోస్ట్లీ దే ట్రై టు డ్రాగ్ ఆన్ ద ఇష్యూ. ఐఎమ్ సారీ టు సే దిస్, ఐ హ్యావ్ ఫేస్డ్ సివియర్ consequences in my career because of APPSC. They play lots of hide and seek also. They search loopholes how to come out of this turmoil or come out of this conflicts అని చెప్పి. సో దయచేసి మీరు మీ ఫోకస్ ఒక్కటే ఉండాలి, చదువు మీదే ఉండాలి. చదవండి, ఎప్పుడు నిరాశపడద్దు, పుస్తకాన్ని వదలొద్దు, ఆ విధంగా చదువుతూ ఉండండి. అదేవిధంగా నేను ఇంకొకటి నా పిల్లలు అనుకొని నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీరు కేవలం సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ కోసమే లైఫ్ని పణంగా పెట్టకండి. ఏదో ఒక మీ రిలేటెడ్ సబ్జెక్ట్లో మీరు ఏదో ఒక జాబ్ చేసుకుంటూ చదవడం బెటర్ అనేది నా ఒపీనియన్. ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే మనం అలా వి కీప్ ఆన్ గోయింగ్ స్టడీయింగ్ and no achievement and no earnings, how long our parents will bear us, how strong they are to bear us. అంటే మనల్ని అలా కూర్చోబెట్టి చదివించడానికి మన పేరెంట్స్ కూడా సిద్ధంగా ఉన్నారో లేదో మనం ఒకసారి చూసుకోవాలి. సెల్ఫ్ ఎర్నింగ్ అనేది స్టార్ట్ చేయాలి సర్టన్ ఏజ్ వచ్చాక. సో దయచేసి మీరందరూ కూడా నా సజెషన్ తీసుకుంటారని ఆశిస్తున్నాను. లేనట్లయితే మీరు సీరియస్గా చదువుకోే మేము డెడికేట్ అవుతాము అంటే చదువుకోండి. ఓకే, ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. అండ్ March 11th జడ్జిమెంట్ ఏ విధంగా వస్తుందో మనందరం వెయిట్ చేద్దాం. లెట్ us హోప్. ఎందుకంటే ఇప్పుడు నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి అని చెప్తే మనము నీకు ఈ పోస్ట్ వస్తుంది నీకు ఏఎస్ఓ వస్తుంది, నీకు డెప్యూటీ తహసీల్దార్ వస్తుంది, నీకు ఏసీటీఓ వస్తుంది, ఇలా మనం చెప్పే పరిస్థితి కాదు ఇది. ఇట్ ఈస్ టూ ఎర్లీ టు కామెంట్. So keep studying, keep on going. Okay, bye. Wish you all the success. Good night.